ఎలాగుంది గురు? సీన్ అయిపోయింది రేపు దిగేస్తాం. హలో మామ, ఇట్స్ డే 4 ఇన్ చెన్నై. డే 4 లో ఏం జరిగిందో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. మేము పొద్దున్నే లేసేపాటికి హాస్టల్లో లంచ్ అయితే అయిపోయిందన్నారు బ్రో. ఇంకా సరే అని చెప్పి పక్కనే ఉన్న నూడిల్స్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మొత్తం టైం టు టైం అయితే ఫాలో అవుతున్నారు మామ. కొంచెం లేట్ అయినా సరే మనం చాలా ఇబ్బందులు పడాలి. మేము ఇక్కడికి వచ్చేసి 4 రోజులు అయింది మామ. 4 రోజుల నుంచి ప్రతి పూట మా హాస్టల్లో సాంబారే పెడుతున్నారు మామ. ఇక సాంబార్ మీద విరక్తి వచ్చేసి ఫ్రైడ్ రైస్ చేద్దామని చెప్పి బయటకి అయితే వచ్చాము. ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంది. ఎవరైతే చెన్నై వద్దాం అనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా వంట అయితే నేర్చుకుని రావడం బెటర్ మామ. ఇంకా అలా లంచ్ కంప్లీట్ చేసేసి మేమైతే బస్ కోసం అయితే వచ్చేసాము. ఆ బస్ ఏమో ఎంత వెయిట్ చేసినా రావట్లేదు. దగ్గరగా 45 డిగ్రీలు అయితే ఉంది మామ. బయట ఎండ అయితే ఇంకా ఎండను తట్టుకోలేక మేమైతే పక్కన పాకలో వెయిట్ చేస్తున్నాం బస్సు వచ్చేంత వరకు. ఇంకా ఫైనల్లీ చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత బస్సు అయితే వచ్చేసింది మామ. ఇంకా అలా బస్సు ఎక్కేసి కంపెనీకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇవాళ సెకండ్ డే వర్క్ కదా మామ. మా అందరికి సరదాగా రాడ్ దింపేశారు. అలా రాడ్ దింపేసి మన మొహాన 2 కురుకురే ప్యాకెట్లు అయితే వేసారు. ఎలాగుంది? నాకుందరా నేను వెళ్తా. నైట్ 12:30 అయింది మామ. మళ్ళీ ఇక్కడ నుంచి మేము 2 కిలోమీటర్స్ నడవాలి. మా హాస్టల్ కి ఒక్క ఆటో కూడా రావట్లేదు మామ. నేనైతే ఒకటే చెప్తాను, చెన్నై వచ్చి ఇంటర్న్షిప్ చేసి సర్టిఫికేట్ సంపాదిద్దాం అనుకుంటే మామ ఆ సర్టిఫికేట్ బొక్క కూడా పనికి రాదంట. మాకు ఇవ్వాలని తెలిసింది. అందరూ నోరు మూసుకొని ఇళ్లలో ఏసీ వేసుకొని పడుకోండి మామ.